ఒక నిమిషం వినండి ఫ్రెండ్స్. మన ఈ వీడియోస్ కావిగువ్వ ఛానల్లోనివి ఫ్రెండ్స్. ఛానల్కి ప్రాబ్లం అయిందని వీడియోస్ ఇందులో పెడుతున్నాము. ఇది మా సిస్టర్ ఛానల్ అని కూడా మేము చెప్పాము. అయితే ఇందులోని కొందరు సబ్స్క్రైబర్స్ ఓల్డ్ వీడియోస్ కూడా పెట్టమని అడుగుతున్నారు. వాళ్ళు సిరీస్ మిస్ అవుతారు కదా ఫ్రెండ్స్, అందుకే పార్ట్ 1 నుంచి ఒక్కొక్కటి పెడుతున్నాము. చూసిన వాళ్ళు వీడియోస్ని స్కిప్ చేయండి. ఆ వీడియోస్ చూడని వాళ్ళ కోసం ఫ్రెండ్స్. వీడియోస్ చూడని వాళ్ళ కోసం అని చెప్పినా కూడా ఓల్డ్ వీడియోస్ ఎందుకు పెడుతున్నారని అడుగుతున్నారు. దానికోసమే చెప్తున్నాం ఫ్రెండ్స్. అండ్ వీడియో ఎప్పుడైనా రాకపోతే ఖచ్చితంగా పోస్ట్లో మెన్షన్ చేస్తాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా వీడియో రానప్పుడు ఎదురు చూడకుండా ఒకసారి పోస్ట్కి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. వీడియో వస్తుందో రాదో అక్కడ మెన్షన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మేము పెట్టి ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముత్తు పార్ట్ 25ని తీసుకొచ్చేసాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ. నువ్వు రోజంతా షాప్గానే ఉంటావారా? ఇక్కడనే ఉంటా. నేనేటి పోతా? నేను కూడా ఇక్కడికి ల్యాప్టాప్ తెచ్చుకొని చదువుకుంటారా? చదువుకోరా, బెంచ్ ఉండనే ఉండే. మంచిగా ల్యాప్టాప్ దాని మీద పెట్టుకొని చదువుకో. ఇంట్లో మా అమ్మ టార్చర్ చేస్తుందిరా. మళ్ళా గదే మాట, టార్చర్ అంటావేంద్రా? చూడరా ధీరజ్, వాళ్ళ అమ్మ నాన్న చేసేది టార్చర్ అంటారు ఎవరన్నా? టార్చర్ అంటే ఏందో నీకు తెలవాలంటే మా అమ్మని చూడు. నన్ను ఎట్లా తిడుతుందో నీకు తెలుస్తుంది. దాన్ని అంటారు టార్చర్ అని. ఓర్ని అమ్మ, నేనేందో చెప్తా అంటే నేను అనుకోబడితే అమ్మ పెట్టేది టార్చర్ కానీ మా అమ్మ పెట్టేది టార్చర్ కాదంటావురా. ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. ఒక్కొక్కరు పేరెంట్స్ ఒక్కొక్కలా ఉంటారు. సీను, నేను ముందే చెప్తున్నాను, ఇంటర్వ్యూ పాస్ కాకపోతే మాత్రం నేను జాబ్ ఇవ్వను. ఖచ్చితంగా స్కిల్స్ నేర్చుకోవాలి. ఓకే బ్రో, ఐ విల్. అది సరే కానీ ఫోన్ ఏం చేసినావురా? గట్ట ఎట్లా పోగొట్టినావు? పోతే పోనరా దిక్కుమాల ఫోను. ఇక ల్యాప్టాప్ వచ్చింది కదా, కార్యకలాపాలన్నీ అందులో ఎలుగబెట్టచ్చు. ఏమవుతావురా కార్యకలాపాలు ఏంది? ఫోన్ చూసి చూసి కళ్ళు వీకినాయి. కళ్ళు బాగానే పెద్దగా ఉన్నాయి కదరా నీ. అవు రోజు వస్తుందా మీ షాప్కి? ఎవర్రా? మేఘన సిస్టర్. గుడ్ మార్నింగ్ సిస్టర్. పాల ప్యాకెట్. తెలుసు సిస్టర్. 2 పాల ప్యాకెట్లు, ఒక డైరీ మిల్క్ చాక్లెటు. ఎంత మంచిగా ఉంటుంది గిమే, డైరీ మిల్క్ చాక్లెటా? అబ్బో, ఒక పెరుగు ప్యాకెట్ కూడా ఇవ్వమంటారా సిస్టర్? వద్దు, అమ్మ పాలు తోడు పెట్టింది. క్యూట్ క్యూట్ ఉన్నది. నాకు ఎట్లాంటి పిల్లం వస్తుందో ఏమో. మాట కూడా ఎంత మధురంగా ఉన్నది. మస్తు అమాయకురాలు లెక్కనే కనబడుతుంది. ఈమెకు గా మొరటోడు ఎట్లా దొరికిండో ఏమో. నాలాంటి వాళ్ళకు ఎట్లాంటిది దొరుకుతుందో. సిస్టర్, ఇంకేమన్నా కావాలా? ఆహా, చాలు. అబ్బాబ్బబ్బా, చూసిండారా? ముగ్గురికి ముగ్గురం కన్ను ఆర్పకుండా అటే చూసుకుంటున్నాం. సోయి లేదేం లేదు ముగ్గురికి. ఓ షట్, వీడు ఇక్కడే ఉన్నాడా? గంత పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చినవేంద్రా? అవి కూడా అమ్ముతారా మీ షాప్లా? బాగానే రిచ్ ఉన్నట్టున్నది అక్క. పెద్ద పెద్ద పాల ప్యాకెట్లు, పెద్ద డైరీ మిల్క్. రమేష్ గారు పిసినారోడే గారా, పెళ్ళాన్ని మంచిగా చూసుకుంటాడు. ఇక బ్యూటిఫుల్ గర్ల్ చూసుకుంటాడు. ఇక వాడి బొందా, వాడేం చూసుకుంటాడ్రా? కొన్ని మంచినీళ్ళు ఇరా అన్నకు. వాళ్ళ అమ్మా నాన్న వచ్చిండ్రు, లేకపోతే 10 రూపాయలది చిన్న పాల ప్యాకెట్ తీసుకుపోతాడు. వాళ్ళ అమ్మా నాన్న వచ్చిండ్రా, ఆడిగా దొరికిందే ఛాన్స్ అని మొత్తం గుంజుతాడు కావచ్చు. వాడు అసంటోడే. నీకు తెలుసా రా రమేష్ గురించి? ఎందుకు తెలియదు, చిన్నప్పటి నుంచి చూస్తాను నాన్ని. అతడికి పేరెంట్స్ లేరా? ఉండే, చచ్చిపోయినరు. తల్లి ఒకతే ఉండే, తండ్రి ఎప్పుడో చిన్నప్పుడు చచ్చిపోయిందట. తల్లి కూడా చచ్చిపోయి 15 ఏళ్ళు అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లు నీకెట్లా తెలుసురా? ముసలోన్ లెక్క చెప్పబడుతుంది. ఏమనుకుంటానో మరి. మా అమ్మ బీడీలు చేసుకుంటూ కూర్చుంటుంది, ఆ పక్కకు 2 నానమ్మలు కూర్చుంటారు. ఏం ముచ్చట్లు గివేం ముచ్చట్లు. ఇటు బీడీల పని అవుతుంది, ఇటు ఈ పని అవుతుంది. నువ్వు ఇనుకుంటా కూర్చుంటావా? ఎప్పుడన్నా నన్ను క్లాస్ వీకడానికి 3 కూర్చోమంటారా? కూర్చున్నప్పుడు ఇంటా. దానికి ఆస్తులు లేవు, మన లేవు, దుబ్బలేదు. ఊరోళ్ళందరికీ అది నాది ఇది నాదని చెప్పిండట. అందరికి తెలిసింది తర్వాత. ఇక ఇల్లు ఒకటే ఉన్నదానికి, అదే అలా అమ్మ నాన్న సంపాదించింది. పెళ్ళి కూడా ఏం చెప్పి చేసుకున్నాడో, గంత మంచి పిల్ల దొరికింది. మోసమే చేసి ఉంటాడు. పిల్ల మనంత వయసు ఉన్నది కదరా. ఆనికి ఎన్నున్నాయో, 40 మరి 50. నీ బాగుందా?
మరీ 40-50 లెక్కున్నాడు రాడు. 35 ఏండ్లు ఉంటాయి. ఎంత అయితే ఏంది, చిన్న పిల్లను పట్టిండు మంచిగా. మనకి చూడు ఏ ముదిరిపోయిన బెండకైనా దొరుకుతుంది. మనకంటవేంద్రా నీకాను. నేను పెళ్లి చేసుకోవారా? బరాబరి చేసుకుంటా, ఎందుకు వేసుకోను? మరి నీకు ముదిరిపోయిన బెండకాయ దొరకదా? ముదిరిపోయింది దొరికితే నేనెందుకు వేసుకుంటారా? నాకు నచ్చుతనే వేసుకుంటా. నీ కథ మంచిగున్నదిరా. నాకు గట్లాంటి ఆప్షన్లు ఇద్దరో ఇయ్యరో మా వాళ్ళు. నాకు గదే టెన్షన్ అవుతుంది. పెద్ద అత్త బిడ్డని, చిన్న మామ బిడ్డని యువతిని ఒకదాన్ని తెచ్చి అంటగడతారు నాకు. నాకు తెలుసు వాళ్ళు ఏదో ఒక ఆస్తి రాసిస్తా అంటారు. మా వాళ్ళు ఆగరిగా. నీ గురించే కదా వాళ్ళు ఆలోచించేది. ఆస్తులు ఏమన్నా ఇస్తే నీకు కూడా ఉంటాయని గట్లా. మరి నేను జాబ్ చేస్తా అన్నది ఎందుకు అనుకుంటున్నావు? అందుకే మరి. ఓర్ని రోగం పాడుగాను. పిల్ల కోసం జాబ్ చేస్తున్నావురా? మరి ఇవాళ రేపు జాబ్ లేని పిల్లని ఇస్తాడు. కరెక్టే నువ్వు చెప్పేది. ముందైతే జాబ్ సంపాదించు, తర్వాత పిల్ల గురించి ఆలోచించావు కానీ ఎప్పుడు అదే నీకైతే. మరి ఇక వయసులో ఉన్నప్పుడు గావి కాకపోతే ఇంకేం ఆలోచిస్తాంరా? నాకేమన్నా పెళ్ళయిందా ముసలో అన్నా? ఆగో మీ అమ్మ వస్తుంది, నీకున్నది ఆగు. గిది గిటెందుకు రాబట్టే మా దాయ కూసో. వెంటలోడా షాప్కి ఎందుకు వచ్చినావురా? పాల ప్యాకెట్ తెమ్మంటివా నేను ఏదిరా మరి తెచ్చినావా? నువ్వు ఈడే ఈ మాట ఇస్తాను లేడు. అరే నువ్వు నన్ను ఎప్పుడు అడిగినావురా? ఆంటీ పాల ప్యాకెటా? పాల ప్యాకెట్ ఇమ్మున్నా. చక్కెర 1/4 కిలో, చాయ్ పత్తా 1/4 కిలో ఇయ్యు. సరే. అరే నీకు కంప్యూటర్ ఇప్పించింది గీ పిల్లగాడే కదరా? అవునమ్మా, నేను పరిచయం చేస్తుండు. బ్రో ఈమె మా అమ్మ. హాయ్ ఆంటీ. నమస్తే బాబు. నమస్తే ఎందుకు ఆంటీ? నా కొడుకు చెప్తే నేను నిజమో కాదా అనుకున్నా బాబు. మీకు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయా? ఉమ్, మా బాబుకి ఉద్యోగం ఇప్పిస్తా అన్నారట. అవునా ఆంటీ? థ్యాంక్స్ బాబు. ల్యాప్టాప్ కూడా మీ కంపెనీ నుంచే ఇప్పించిండట కదా? ఉమ్, నీ కాళ్ళు మొక్కుదామంటే నువ్వు మస్తు చిన్నోనివి బాబు. పర్లేదు ఆంటీ. నా కొడుకు నేను ఎంత చెప్పినా వినకపోతుండే. నువ్వు కూర్చోబెట్టి మాట్లాడినావట కదా, వానికి కొంచెం ఉద్యోగం చేయాలి, సంపాదించాలని మనసు పడ్డది. లేకపోతే ఇన్ని రోజులు బాగా ఆవార తిరిగేటోడు బాబు. మేమిద్దరమేమో కష్టపడి పెంచుకున్నామని, ఒక్కగానొక్క కొడుకు. వాడిని దారిలో పెట్టినావు బాబు నువ్వే. బాగా చదివి ఇంటర్వ్యూ పాస్ అయితేనే ఆంటీ జాబ్ వచ్చేది. చదువుతున్నాడు బాబు. నువ్వు ల్యాప్టాప్ పంపించినావు కదా, దాంట్లో చదువుతాండు. రోజు నన్ను ఇంట్లో తిడుతుంది, ఇప్పుడేమో చదువుతాంటని చెప్తుంది. ఆయనతో జాబ్ ఇస్తాడో ఇయ్యడో అని అట్లా చెప్తాందేమో మా అమ్మ. నేనేం అబద్ధం ఆడతలేను బాబు. నేను రాత్రి మెల్లగా తొంగి చూస్తా అడుగు ఏం చేస్తాడో అని. అమ్మని సీక్రెట్గా చూస్తుంది అన్నట్టు నన్ను. బతికిపోయినారా దేవుడా. ఇంకేం పెట్టుకొని చూడలే. ఏదన్నా చూస్తే మా అమ్మ ఇంట్లో లేనప్పుడే చూడాలి, తలుపులు వేసుకొని మరి. వాయమ్మో. చూసినప్పుడల్లా దాని మీద అక్షరాలే కనబడుతున్నాయి. చదువుతాండు బాబు. నీ రుణం ఎప్పటికీ మేము తీర్చుకోలేము. అలా మాట్లాడకండి ఆంటీ. వాడు నా ఫ్రెండ్కి ఫ్రెండ్, నాకు ఫ్రెండే. మరి నువ్వు ఇక్కడెందుకున్నావు బాబు? అంటే నాకు తెలిసి నీకు పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టమని తెలుసు. ఉమ్, సరే బాబు, ఇంకా నిన్నేం అడగదలుచుకోలే. ఒకసారి మా ఇంటికి రా బాబు. ఆదివారం అక్కడనే భోజనం చేసావు. ఇప్పుడే వద్దా ఆంటీ? వాడికి జాబ్ వచ్చాక నేను మున్నా ఇద్దరం వస్తాం. మంచిది బాబు, చాలా సంతోషంగా ఉంది. అరే పాల ప్యాకెట్ తీసుకొని రారా. చదువుకునేవు ఎంతసేపు కూర్చుంటావిడా? బాబు నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో. ఇక నువ్వే పెట్టుకున్నా అని చెప్పరాదు నమ్మకం. చీను, అమ్మా. మంచి పని చేసినావురా పాల ప్యాకెట్ తేకుండా. అబ్బా ఊకే ఇటకే ఎటకారంగా దోస్తులతోటి మాట్లాడుకుంటా మర్చిపోయినా. లేకపోతేనే కదరా ఇంకా బాబుని కలిసిన నేను. నువ్వు గంతగానం ఎందుకు ఫీల్ అవుతానవే? వాళ్ళకు కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఉంటే ఇంద్రా, ఇవాళ రేపు ఎవరన్నా రూపాయి ఇస్తానా అర్రవట్టిగా. కోట్లుంటేంది, లక్షల కోట్లుంటేంది, రూపాయి పెట్టరు ఎవరికి. ఈ పిల్లగాడు చదువుకోవడానికి ఇక కంప్యూటర్ ఇచ్చిండు, ఇంకా నీకు జాబ్ కూడా ఇస్తా అన్నాడు. ఇంకేం కావాలరా? ఎంత మంచోడా పిల్లగాడు. మంచోడు కాదని ఎవరన్నారే అమ్మా? మస్తు మంచోడు ఆ అన్న. చేసిన సాయం ఎవరికి చెప్పుకోడు. మళ్ళా ఆ మున్నగానికి షాప్ ఎవరు పెట్టించిండు అనుకుంటాను? ఆడే పెట్టించిండు. వాడు వీడంటవేంద్రా, చెంపలేసుకో. వాళ్ళు మనకు దేవుళ్ళతోటి సమానం. సరే తీయే, సాయ పెట్టుకో, నేను చదువుకోవాలి. చదువుకో బిడ్డ. నువ్వు మంచి చదివి ఉద్యోగం చేస్తే నీ భవిష్యత్తే మంచిగా ఉంటుంది. మేము ఎన్ని కష్టాలు పడతానమో చూసినావు కదరా. నువ్వు ఎట్లాంటి కష్టాలు పడద్దనేరా మాకు ఉంటుంది. సరే తీయే, చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు?
నేను రోజు కొలిసే వెంకటేశ్వర స్వామిరా. ఆ రూపంలో వచ్చి నీకు జ్ఞానోదయం చేసిండు. ఇట్లే ఉంటా, నువ్వు సుత్తి పెడితేనే ఉంటావు. బయటకు అవే నేను చదువుకుంటా. అమ్మా, ఏంది బిడ్డ? ఫోన్ మార్చినవేందే? బిడ్డ అనబడుతుంది. అరే నేను సంతోషంగా ఉన్నా. నా మూడు పాడి అయ్యాక చెప్తున్నా. ఛాయ్ తాగి అట్లా పోయి ఆ పిల్లగాని ఇంటికి పోదాం అనుకున్నా. ఏ పిల్లగానింటికి? అదేరా ధీరజ్ బాబు ఇంటికి. నా దోస్త్ అనిత ఇంట్లోనే కదరా ఆయన ఉండేది. అనితని తీసుకొని పోదాం అనుకున్నా. కనయ్యం, హైదరాబాద్కు పోయి వాళ్ళ అమ్మా నాన్నని కలుద్దాం అనుకోలేవు. నీకు ఉద్యోగం వచ్చినాక కలుతారా? కలిసావు కానీ నాకు బట్టలు కొనిమంటిగానే కాలేజ్కి వేసుకోపోవడానికి ఒక్క జత లేదు. అట్లేవో షెడ్ బని వేసుకొని దరిద్రపు మొక్క పోడా. హాస్టల్ అద్దురా ఇంట నుంచి చావురా అంటే హాస్టల్ కోతా అన్నాడు. పెట్ట నిండా బట్టలు కొనుక్కపోయిండు. గిన్నిగానం ఎందుకురా అంటే కూడా ఇండ్లే పిక నింపుకొని పోయిండు. పెట్ట అన్ని అగ్గి పెట్టి వచ్చిండు. ఎవడు మాయం చేసిండో ఏమో. ఒకసారి పోయి మళ్ళా కనుక్కోరా అడుగురా అంటే అడగడు. అయ్యని పంపుదామంటే ఆడు పోడు. ఇప్పటిదాకా బేటా బూటా అని ఎంత మంచిగా మాట్లాడింది, ఎట్లా తిడుతుంది ఇప్పుడు? అయ్యను కూడా తిట్టబట్టే. నేనేం చేయన్నే మరి, ఆడెవడో కొట్టేస్తే. నీకు సిగ్గుమానం ఉంటే పెట్టె పట్టుకొని వస్తావు. హాస్టల్ కోనని అనుకున్నప్పుడు పెట్టె పట్టుకొని రావచ్చు కదా. అమర్లన్నీ అన్నయ్య అగ్గిపెట్టి ఇటెందుకు వచ్చినవరా నువ్వు? ఉంటాయా అవి? నువ్వు వాడు ఉన్నప్పుడే ఎన్నో పోగొట్టినావు. నువ్వు లేనప్పుడు ఎవడన్నా కొట్టేయకుండా ఉంటారా? నిన్ను ఎట్లా వేయన్నంటే గట్లా వేయాలి కొడక. ఏమన్నా చేసుకో, బట్టలు ఉంటేనే నేను కాలేజ్కి పోతా. తక్కువ రేటియో ఏవో ఓ 4 జతలన్న కొని. కొనిచ్చి మునుగుతా. ఏం చేస్తా ఇక? ఏం మిగిలినాయి ఇక? నా తలకాయ ఒకటి ఉన్నది, అది తాకట్టు పెట్టి పోతా. సి ఎవడు కొట్టేసిండో ఏమో. నా బట్టలు వేసుకున్న వాళ్ళ కాలు ఇరిగిపోను. మా అమ్మతోటి గన్ని తిట్లు తినిపించినవురా నువ్వు? ఎవడు కొట్టేసినవురా? అవి వేసుకున్నాక నీ చేతులు ఇరిగిపోతాయి ఆవురా. అయినా తప్పు నాదే. ఆడుంటే పోతాయని తెలిసి కూడా వచ్చిన. బలుపు కాకపోతే ఏంది నాకు? ఎట్లన్నా చేసి చదవాలి, ఉద్యోగం కొట్టాలి, మస్తు బట్టలు కొనుక్కుంటా. మా అమ్మకి ఇంకా మంచి మంచి చీరలు కొంటా. నగలన్నీ నా చదువుకే పెట్టింది. నగలు కూడా వేయించాలి. వామ్మో, బంగారం ధర అసలే 2 లక్షలట. నేను చదివేది ఎప్పుడు, ఉద్యోగం చేసి 2-3 లక్షలు సంపాదించేది ఎప్పుడు? దానికి బంగారం ఎప్పుడు కొనాలి? బాగా చదువుతా. ఎంత ఎక్కువ చదువుతా అంత పెద్ద ఉద్యోగం వస్తుంది, అంత పెద్ద జీతం వస్తుంది. అప్పుడు అంత ఎక్కువ కొనచ్చు. ఇవాళ మాలతి కనబడతాను లేదు, బయటకు వెళ్తలేదు. బీడీలు చేస్తుందో చేయదో ఇవాళ. అరే నాన్నత్త అన్నం పెట్టుకొని తినమనరా. ఆకలి అయితే నువ్వు కూడా తిను. సప్పుడు అన్న ఏడు. మాలతి అత్త ఎటు పోతానవే? ఇవాళ బీడీలు చేయవా? ఇవాళ కావత్త, అంతా నడుము నొచ్చి పాడైతుంది. అప్పుడప్పుడు చెయ్యక్తి. ఆరోగ్యం కన్నా ఎక్కనా అవి. నేనంటే మనసున పట్టక ఒక్కదాన్నే ఉంటా అని చేసుకుంటా. నీకు ఇంట్లో పనాయే వంట పనాయే కొడుకు వచ్చే తినంగా కొడుకుని రమ్మని ఇంత కూర ఎత్తా. ఏం కూర అండి నువ్వు? ఎగబోట అండేసరికి నిన్న రాత్రి అయింది. దగ్గరికి ఫ్రై చేసిన, మంచిగానే ఉన్నది. ఆడు మాట్లాడితే చెప్పుడెందుకు? గట్లే అలవాటు చేయడానికి రస రుసులు తినుడు. తినని తీయలేవే, ఐస్ మీద ఉన్న పిల్లగాడు తినకపోతే ఏం చెప్తాడు? మా ముసలోళ్ళకే తినబుద్ధి అవుతుంది, ఇక తినబుద్ధి కదా. చదువుతాండు కదా, చదువుకొని రేపు మంచి ఉద్యోగం చేసినాక నన్ను చూసుకోడాడు. చూసుకుంటాడు. నాకే దిక్కులేదంటే ఇక నిన్ను చూస్తాడు. ఏ గట్లా అనకే, మంచోడాడు, మా చూస్తాడు. నేను మా చూసుకుంటా తీ. ఇక నేను బతికే వరకు అప్పటి వరకు చూద్దాం. గట్లా అంటావేమో పొల్లా. ఏటో రెడీ అయినావు? నా దోస్తు దగ్గరికి పోయేత్తా. పొద్దుగాల పోతానవేంది వాళ్ళ ఇంటికి? అలా ఆయన పోలే అంటావా? పోయిండు ఇప్పుడే గిటికే పోయిండు. ఏమన్నా పైసలు అవసరం పడితే నన్ను అడిగే, జమ చేస్తాన్న బీడీల పైసలు. ఏం జమ చేస్తావు? నువ్వేమన్నా పనులు ఒకటి తెప్పించుకో. నేను తెప్పించుకునే కాడికి మా తెప్పించుకుంటానే. నాకు ఇంకో వాళ్ళు ఉన్నారే. జమేసి ఒకటే దిక్కు ఇస్తా నీకు. ఉండంతి అవి అట్లనే. అడిగా కొన్ని రోజులైతే ఉద్యోగం చేయడానికి పోతాడు. అప్పుడు మంచి మంచి బట్టలు కావాలి. అప్పుడు కొనడానికి పైసలు సరిపోతాయో సరిపోవో. అప్పటికి ఉంచేవుతి, దాచిపెట్టు. అప్పటి వరకు మళ్ళీ జమ కావాలి. రోజు చేస్తూనే ఉంటాయి బీడీలు. ఉంచేత్తా, నీకెందుకు, నేను అడుగుతా కదా. నువ్వు అడగవనే కదా నేను ఇస్తా అనేది. ఇచ్చేవుతి. ఆనకైతే రూపాయి చేతిలో పెట్టక చెప్తానా. ఆనకి అసలే ఇప్పటికీ దేని మీద విలువ లేకుండా పోతుంది. ఆన చేతులు అస్సలు పెట్ట. అబ్బో, గా పిల్లగాండ్ల చేతిలో పెడితే ఉంటారా? వాళ్ళు పాడవుతారు. ఈ మగుని చేతిలో కూడా పెట్టా నేను. మగవాళ్ళదేం లేదు, జేబులో ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టుకొని వస్తారు. వాళ్ళకేమన్నా తక్కువ నా తాగుడు తినుడు తిరుగుడు. నీ చేతిలోనే పెడతా.
నువ్వైతేనే మంచిదానికే ఖర్చు పెడతావు. సరే నేను వస్తానే. పో పో, నేను మాసుత్తా పో. అత్తన్న అత్త తినమాట పో. తిన్నావా మామ? తిన్నా నువ్వు తిన్నా బిడ్డ? ఇంకా తినలే. నర్సి, బోటి కూర ఎంత కమ్మగా అండినవే. కమ్మగైందానయ్యా? నువ్వు అడి తిరిగి మాట్లాడు. అది చూసిందంటే మళ్ళా కంపు పడినట్టు వస్తుంది. చూసే ఇక లోకంలో నువ్వే ఉన్నావే మాట్లాడడానికి. ఇంకింత ఉన్నా అదే కూర? బాగున్నది పో. నీకు దాచిపెట్టనా? రాత్రి కూడా ఇంత ఉంచే. ఆన్స్తా పో. తినేటప్పుడు కిటికీ కాడికిరా. మరి చూసుకో అయ్యా, అది గిట్ట చూడదిక్కి. కూర మీద అన్నం కప్పుకొని తింటానే. ఏంది? షో షో షో. ఏమైంది? ఏమచ్చే? కోతులు పాడుగాను. ఛో, కోతులు బాగా పాడానే. ఏమే కోతులత్తే నీకేమైతుంది? నువ్వు లోపల ఉంటే ఏమో ఎగవాడి కొడతాను. మీద దునుకుతే ఏం చేస్తావు? సపరేక లోపల కూసాపా. ఈడ ఎవరికి కాపలా కాస్తాను కోతులు రాకుండా. దొంగమ్ముండ నన్నే అంటుంది. ఏకిటు పిల్లగాళ్ళు పోతాండ్రే, బడి పిల్లగాళ్ళు. కోతులు ఆయన తేడెంబడి పడతాయో అని భయపడతాండ్రు. అటు కొట్టిన. మంచి పని చేసినావు. ఏ బడి పొరగాళ్ళు వస్తారు 10కి? 8:30 వరకు ఎక్కడోళ్ళు అక్కడ పోతారు. ఇది చిన్నది కాదు, ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. ఎక్కువ మాట్లాడకరా ముసలోడా. నోట్ల నుంచి బోటి కూర వాసన వస్తుందంటది. దానికి తెలిసిందంటే నిన్ను కాదు, నా బూరువికి సారి చేస్తుంది. మాలతి, పొద్దుగాలనే వెళ్ళినవేటో మా కోడల దగ్గరికేనా? అనిత దగ్గరికే. ఇవాళ పొద్దుగాలనే రమ్మన్నదా ముచ్చటకు? అయిందా మరి పని? అయింది. వంట చేసినా వచ్చిన. ఇంత పొద్దుగాల వంట కూడా చేసినావా? లేకపోతే నీ లెక్కనే ఉంటారా అందరూ. 10 గంటలకు సాయ పోతావు, 3 గంటలకు కూడు పెడతావు, మళ్ళా రాత్రి 9 గంటలకు పెడతావు. నీ కూడు పాడువాను. నీకైతే ఎప్పుడు నావేనే. పొద్దుగాల సాయ వట్టిదే తాగుతావా? అందులో దోసడన్న అటుకులు పోసుకుంటావు, తింటావు. ఇక ఇంటనే ఆకలి అవుతుందా? ఆకలి కాదనే కదా 3కి ఎత్తా. నువ్వు కమ్మగా బిస్కెట్లు ముంచుకొని తింటావు. నాకు ఇస్తావే 2 దాచుకొని తింటావు. నీకు కావాలంటే నువ్వు తెప్పించుకో. నీకు అత్తలేవా పింఛన్ పైసలు? ఎప్పుడు పింఛన్ పైసల మీదనే దీని కండ్ల మంటలు గుట్ట. ఏం కొట్లాడుతాండ్రు? ఆడనేమో మా అత్తలు ఇద్దరు, ఈడనేమో మీరిద్దరు. మధ్యలో మీరిద్దరు ముచ్చట్లు పెట్టుకోండి మంచిగా మా మీద. ఏదో చేసుకుంటాం. నీకెందుకు అలవేలత్త? పోయిగా మళ్ళా నా కోడలు ఎందుకు ఆపింది మా అత్త, ఏం అడుగుతాంది అని అడుగుతుంది. ఆనే నీ కొడుకు కైపూటరు కొనిచ్చినవాట కానీ. ఇక చదువుకుంటాడు కదా, ఒక్కగానొక్క కొడుకు. ఏం చేస్తాం ఇక కొనక. పైసలు ఎక్కడే మరి? నా కోడలో ఇచ్చిందా? ఎవరో ఇచ్చిండ్రు, నీకెందుకు? ఆగో, ఎవరో ఇస్తే నేనెందుకు అడుగుతానే? నా కోడలు ఇచ్చింది కాబట్టి అడుగుతానా. వడ్డీ వ్యాపారం బాగానే చేస్తుంది. లచ్చలు పోతుంది అందరికి. నాకు తెలియదు, జరుగు. అనిత బాగానే ఉన్నది, నా కోడలకు ఉన్నంత ఉన్నది. అనిత, ఏం చేస్తున్నావే? ఏమైందే? కూసోవే. నేనే నీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నా కొంచెం అయినాక. అంటే ముందే వచ్చినా అని ఫీల్ అవుతున్నావేందే? కాదే. ఏమైందే? అరవింద్ గిట్ట తిట్టిండేంది? కాదు కానీ ఏంటిదే ఇంత ప్రొద్దునే వచ్చినావు? బీడీలు చేస్తలేవు ఇవాళ? ఇవాళ చెయ్యనే. రాంగ మీ అత్త ఎన్ని క్వశ్చన్లు అడుగుతుంది అనుకుంటున్నావే? దానికి ఎప్పుడు అదే. నువ్వు మాట్లాడద్దు, సపరేక లోపలికి రావాలి. మాట్లాడియకపోతే ఎట్లుంటదే? ఆనే ఉంటుంది. ఇంత పొద్దుగాల ఏం ముచ్చట పెట్టడానికి వచ్చినావు అంటుంది. నీకెందుకని అడగకపోయినా? అవునే, నాకు ఒక 5,000 కావన్నే. ఉన్నాయి అవే? ఉన్నాయి. అరవింద్ ఏమనుకుంటాడో ఏమో, ఎప్పుడు నిన్నే పైసలు అడుగుతా. ఏమనుకుంటాడే? ఏమనుకోడు. అవైనా నా పైసలు, అరవింద్ కాదు. నువ్వేం ఉద్యోగం చేస్తానవే? నాకు నెలకు కొన్ని ఇస్తాడు ఖర్చు పెట్టుకోమని. నేనేం ఖర్చు పెట్టుకుంటానే, జమ చేసుకుంటా. ఎప్పుడన్నా ఒకసారి ఖర్చు అవుతాయి గంతే. మరెందుకే? నీకు ఇష్టమైన ఏమన్నా కొనుక్కోవచ్చు కదా. ఏం కొనుక్కుంటానే? నాకు కావాల్సినవి అన్నీ అరవిందే కొనుక్కొస్తాడు. సిటీకి పోయినప్పుడు చీరలు కూడా కొనుక్కొస్తాడు. ఇక మళ్ళీ నేనేం కొనుక్కుంటా? జమ చేసి ఎప్పుడన్నా ఒకసారి ఆయనకు అవసరం పడదా, అప్పుడు ఒకటేసారి ఇద్దామనుకుంటున్నా. అది చూసి సర్ప్రైజ్ కావాలి మా ఆయన. అది నా కోరిక. మంచి కోరికనే కోరుకున్నావే. అవసరమైనప్పుడు భర్తకు సాయం చేస్తే ఎంత సంతోషపడతాడు తెలుసా? అవే గుండెల్లో పెట్టి చూసుకుంటాడు. మా ఆయన గుడి కూడా కట్టుకున్నాడు గుండెలా నాకు. వస్తావానే? షాప్కి పోదాం. ఎందుకే?
అలా మీ అత్తేమన్నా అంటదా? అదేమంటే నాకేంది, నేను అరవింద్కి చెప్తా ఫోన్ చేసి పోతున్నా అని. పంపిస్తాడా? ఎన్నిసార్లు రాలే నేను నీతోని, పంపిస్తాడని అడుగుతావు? మా ఆయన కూడా వాళ్ళ మధ్యాహ్నం రానన్నాడు, వేరే ఊర్లో పని ఉందట, రాత్రికే ఇక. వంట వేయలే ఇంకా? చేసిందే. వంట వేయకపోతే తప్పుతుందా మన ఆడోళ్ళకు? మా ఆయనటన్నా పోతేనన్నా వంట ఉండదు అనుకుంటే మా అత్తకింత పంపించాలి. రోజు పంపుతావా మీ అత్తకు? ఇలా వంట వేయలే చేసుకోమంటే ఏంది ఎప్పుడన్నా ఒకసారి? ఇక అమ్మమ్మ కూడా ఉంది కానీ, ఉన్న తింటాడు, పైన ధీరజ్ తింటాడు. ఆ బాబు ఇన్న తింటాడా? ఇక్కడ తినడు, కూర పంపుతా, రైస్ పెట్టుకుంటాడు. అవునా? రోజు నువ్వే పంపుతావానే? ఏ పాపమిగా నేను వండుకున్నది గింతంత పంపుతానే. ఆ పిల్లగాడు ఎంత సాయం చేసిండు మాకు. మా మున్నకైతే పెద్ద షాపే పెట్టించిండు. అరవింద్ చేయాల్సిన పని. మరి అరవింద్ ఎందుకు పెట్టియలేడే షాపు? ఇప్పుడు కాకపోయినా రేపన్న కొట్లాటలు అవుతాయని మా అత్త చిన్నదనుకున్నావా, పెట్టనీయలేదు. మా అరవింద్కు ఉండే బట్టల షాప్ పెట్టిద్దామనుకున్నాడు. మీ అత్త బాగానే ఆలోచించుతుంది. మరేమనుకున్నావు, చూస్తే ఏందో జోక్ జోక్ మాట్లాడుతుంది కానీ మస్తు చాలు. షాప్కి వచ్చిన పైసలు జమ చేసి ఇచ్చేస్తా అని చెప్పిండు మొన్న. మళ్ళీ ఇచ్చేస్తాడా? ఇచ్చినా పిల్లగాడు తీసుకోడే. మా అరవింద్ ఎప్పుడో పోయి ఇచ్చిండు, ఇస్తే వద్దన్నాడట. ఇవాళ రేపు గట్ల ఎవరుంటారే? మా జీవితాన్నే మార్చేసిండు పిల్లగాడు. ల్యాప్టాప్ ఇప్పించిండట కానీ జాబ్ కూడా ఇప్పిస్తా అన్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నా కొడుకు అన్ని మంచి మాటలు చెప్పి మార్చిండే. ఆడు ఎట్లా తిరిగేటోడు ఆవారాగా చూసినావు కదా. హాస్టల్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. నా బంగారం అంతా తాకట్టు పెడితే ఫోన్ పోగొట్టిండు, ఎన్ని పోగొట్టుకున్నాడే. వాల్యూ లేకుండా పోయింది. వాడు ఎట్లా బాగుపడతాడో ఏం చేస్తాడో అని మస్తు రందు ఉండే నాకైతే. మంచిగా చదువుకుంటాండే, రోజు ఉద్యోగం మీద పడేటట్టు చేసిండు. కొంచెం తిక్క తిక్క మాట్లాడుతాండు కానీ ఏది చెప్తా తింటాండే. బట్టలు అయితే కొన్ని బట్టలానే కొత్తవి కొనిపించిండు. పెట్టె నిండా నింపుకపోయిండు, ఆడ వారేసి వచ్చిండు. మొత్తం పెట్ట పోగొట్టిండు. అయ్యో, కొన్ని నెల కూడా కాలేదు కానీ బట్టలని పోయినట్టేనా? పోయినట్టే. అవి దొరుకుతాయి అవే. ఇక ఆడుంటేనే ఉంచరు హాస్టల్ పొరగాన్లు. ఇక ఆడ నుంచి వెళ్ళొస్తే ఉంచుతారా? పెట్టనే లేదట్నే అంటేనేమో మాయమైందట. మంచిగా చూసిండట సీను. మావాడు కూడా పోయొచ్చిండు, ఇద్దరు కలిసి పోయి దానిలాడొచ్చిండ్రు. నువ్వు ఒకపోయినవే, మంచిగా చూసేదానివి. వేసి ఇక బాయ్స్ హాస్టల్కు నేనేం పోతానే, అందరు మగ పొరగాన్లు పాడవుతారు. దానికి బట్టలు కొనడానికేనే షాప్ కోదామంటున్నా. ఇక 5,000కేమొస్తాయే మరి మగ పిల్లలై? 4 జతలు కొనమన్నాడే. 500కు షర్ట్ రాదా? ఓ 3 ప్యాంట్లు కొంటా, 500కు షర్టు, 4 షర్ట్లు కొంటా, 2,000, 3 ప్యాంట్లు, 1,000 రూపాయల కోటి ఉంటుందో మరి ఎంత ఉంటుందో. చాలు. మళ్ళీ మనం ఎన్ని ఎక్కువ పట్టుకపోయినా అన్ని ఖర్చు అవుతాయి. ఇక గీ రమేష్ పెన్లానికి ఓ చీర కొనన్నే. ఇంట్లో ఉన్నది అనుకున్నా కానీ ఎవరికో పెట్టినా లేదు. ఆ పిల్లకు 2-3 వందలు పెట్టి ఒక చీర కొంటా. నేను కూడా పెడదామనుకున్నా కానీ నాకెందుకో పెట్టబుద్ధి అయితలేదు. నువ్వు పెట్టకుండా ఉన్నావే ఇప్పటిదాకా, ఇంటి పక్కకే ఉంటారు. ఏమోనే, నాకెందుకో మంచి అనిపిస్తలేదు. ఏంటిది మంచి అనిపిస్తలేదు? నెల తప్పినవేందే? నా గురించి కాదు, ఆ మేఘన గురించే. ఎందుకే? మంచిగా మాట్లాడతలేదా పిల్ల? మంచిగా మాట్లాడుతుంది, అక్క అక్క అంటది. చెల్లెలాగా అనుకున్నా. ఏమైందే? ఏం చెప్పానే, గది చెప్పడానికే నీ దగ్గరకు వద్దామనుకున్నా. ఏమైందే? అంతా నా తప్పే. ఏం చేసుడికే గిట్లా అయింది. ఏం చేసినావే? ధీరు నిన్న ఎన్ని మాటలు చెప్పాడు, రాత్రి అంతా చెప్తూనే ఉన్నాడు. ధీరు ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో. ధీరు గుండె మీద పడుకుంటేనే నిద్ర వస్తుంది. ధీరు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావురా? ఈరోజు తను వస్తున్నాడు, భయంగా ఉంటుంది. అమ్మ వాళ్ళు వెళ్ళిపోతారంట. బిడ్డ నేను పోతా అన్నప్పటి నుంచి బిక్కు బిక్కుమంటుంది. ఇక పెళ్ళైన ప్రతి ఆడపిల్ల బతుకు గిరే కదా. కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టి రావాలి. కష్టమైన సుఖమైన మొగంతోటే ఉండాలి. ఇక కడుపులో కాయ కాసింత పిల్ల ఉడితే పిల్ల మీద పోతుంది ధ్యాస. బిడ్డను చూస్తే బాధ అవుతుంది, పోబుద్ది అయితే లేదు విడిచిపెట్టి. నేను ఎడితే వాళ్ళు నా బిడ్డ ఎడుతుంది. మేఘా, అమ్మా ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదమ్మా. అట్లా అన్నది బిడ్డ. ఓకే, ఇద్దరు ఆలు మగలు మంచిగా ఉంటారు. మధ్యలో మేముంటే ఎట్లుంటుంది చెప్పు? కొత్త పెళ్ళయింది అల్లుడేమనుకుంటాడు.
ఓ వారం రోజులు అయినాక మళ్ళీ బాపుని పంపుతా సరేనా? నీకు ఏమన్నా కావాలంటే చెప్పి తెప్పించుకో బాపుతోటి. కొన్ని పైసలు దాచిపెట్టిన నీకోసం 500-600 జమ అయినాయి. తెచ్చుడు మర్చిపోయినా, బాపుతోటి పంపుతా. నువ్వు రావా అప్పుడు? ఎవ్వు కత్తే మంచిగా ఉండదు బిడ్డ. వారం అయినాక బాపు వస్తాడు, మళ్ళీ వారం ఇద్దరం వస్తాంతి. అమ్మా నేను కూడా మీతోటి వస్తా, నన్ను కూడా తీసుకుపో అమ్మా. అట్లా అన్నది బిడ్డ. వారం అయినాక బాపుని పంపిస్తా అని చెప్పినా కదా, అల్లుని అడిగి నిన్ను పంపిమంట సరేనా? పంపియా అంటే ఎందుకంటాడు బిడ్డ? ఇప్పుడు అంటే పంపియా అంటాడు, ఎందుకంటే ఆయన పోయి వచ్చిండు కదా. ఇంట్లో ఎవరు లేకపోతే మనసు అవుతుంది. మంచిగా ఉండు బిడ్డ, ఏడకు. చెప్పినవన్నీ మనసులో పెట్టుకోకు. మీ ఆయనతోటి కూడా ఏమనకు బిడ్డ. పానం పోయినా బయట పెట్టకు. అలా లేనిపోని ఎందుకు, మీరు మంచిగా ఉంటే అయిపోయి. అల్లుడు రాకముందే పోతే ఏమన్నా అనుకుంటాడు కావచ్చు, కానీ ఇప్పుడే పోయినామని చెప్పు బిడ్డ.